మై ఛానల్ ట్విన్స్ హోమ్ డీడీ. ఈరోజు ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో నేను నా పిల్లలకి ఎలా పెట్టానో మీకు చూపిస్తాను. ఫస్ట్ టీ గ్లాస్తో 5 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం. తర్వాత ఎర్ర కందిపప్పు, మూంగ్ దాల్, తర్వాత నార్మల్ కందిపప్పు, తర్వాత శనగలు అంటే ఇవి పెసర్లు, తర్వాత ఏమో నేను తీసుకున్నదేమో ఇంకా జీడిపప్పు, బాదం, వాల్నట్స్, ఇంకా నేను పొట్టు ఉన్న మినప్పప్పు తీసుకున్నాను. తర్వాత ఏమో పచ్చెనగపప్పు తీసుకొని అన్నిటిని ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఇది నాకు 1 వీక్ దాకా నిలువ ఉంటుంది. నాకు 2 పిల్లలు కాబట్టి ఇద్దరికి రోజుకి నేను 8 స్పూన్స్ తీసుకుంటాను. సో ఫస్ట్ స్టార్టింగ్లో నేను 3 తీసుకున్నాను. తర్వాత నుండి నేను తీసుకున్నాను. నెక్స్ట్ వీళ్ళు 10th మంత్లో నేను రైస్ స్టార్ట్ చేశాను. సో రైస్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానంటే జస్ట్ కిచిడీ టైప్లో ఫస్ట్ 2 స్పూన్స్ 1.5 స్పూన్ నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకొని ఒక మిర్చి వేసుకొని జీలకర్ర అండ్ ఇంకా ఉల్లిపాయలు, ఆవాలు, ఇంకా క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు లేదు కాబట్టి నాకు ఆ రోజు నేను కరివేపాకు వేయలేదు. అవన్నీ వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని నేను ఆల్రెడీ ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను కదండి. ఎలా అంటే నేను కొంచెం బియ్యంలో నేను వామును, జీలకర్ర, పెసరపప్పు వేసి నానబెట్టుకున్నాను. సో అవి నానబెట్టుకున్నవి నీళ్ళు లేకుండా వేసి తర్వాత వాటర్ పోసుకొని ఇక నార్మల్గా కుక్కర్ పెట్టేస్తామండి. దాన్ని నేను ఒక 15 విజిల్స్ దాకా రానిస్తాను. సో ఇది ఇలా ఈ ప్రిపరేషన్లో తయారవుతుంది. సో అది ఇంకా మా పిల్లలు డైలీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 1 o'clockకి పెడతాను. ఇక నెక్స్ట్ నేను ఈవినింగ్ వచ్చేసరికి అండి పిల్లలకి జస్ట్ ఓన్లీ నార్మల్ పప్పుతోనే పెడతాను. ఎలా అంటే జస్ట్ రైస్ తీసుకొని రైస్లో నేను ఈవినింగ్ టైం మాత్రం నేను ఎర్రకందిపప్పు తీసుకుంటాను. తర్వాత వాము, కొంచెం జీలకర్ర వేసి నీళ్ళు వేసి దాంట్లోనే నేను నానబెట్టుకుంటాను. ఆఫ్టర్నూన్ 2 o'clockకి నానబెడితే మళ్ళీ నేను 7 o'clockకి కుక్కర్ స్టార్ట్ చేస్తాను. సో దాంట్లో కొంచెం కుక్కర్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం చిటికెడు కారం వేసి ఇది కూడా నేను 15 విజిల్స్ రానిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.